హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మైండ్లోకి స్వాగతం. ఫ్రెండ్స్, నా వీడియోలు ఆడియోలు అందరూ చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నా వ్యూవర్స్ చాలా మంది చూస్తున్నారు, కానీ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోతున్నారు. ఈ 3 దీనిల మీద కొద్దిగా మీరు ఇంట్రెస్ట్ పెట్టారంటే నాకు చాలా మోటివేషన్ వస్తుంది ఫ్రెండ్స్. రికవరీ ఏజెంట్స్ కాల్ చేసి ఇక్కడ ఏమంటున్నారో తెలుసా? మీరు 2 ఇయర్స్ నుంచి కట్టడం లేదు, ఎందుకు కట్టట్లేదు అని చెప్పి అడుగుతున్నారు. ఆ 2 ఇయర్స్ ఎందుకయింది, ఎలా అయింది అనే దాని గురించి మనం ఆడియో విందామా ఫ్రెండ్స్? మాట్లాడుతున్నాను సార్. మీ పేమెంట్ ఇవ్వండి కదా, ఎందుకు పేమెంట్ చేయట్లేదు మీరు చాలా డేస్ నుండి? మా పేరా లక్ష్మి. లక్ష్మి గారు మాట్లాడినట్టున్నాం కదా మనం ఫస్ట్. ఎప్పుడు సార్? మాట్లాడలేదా? మాట్లాడలేదు. సరే, ఎక్కడ? వైజాగ్, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు? బెంగళూరు సార్. బెంగళూరు. డిపిడి ఎంత ఉంది మేడం? 682 డేస్ ఉంది సార్. దాన్ని చూసి మీకు ఆల్రెడీ ఒక నాలెడ్జ్ వచ్చి ఉంటుంది ఆ డిపిడి చూసిన తర్వాత. ఏం నాలెడ్జ్ సార్? అంటే ఇంత డిపిడి ఉండడానికి రీజన్ ఒక ఐడియా వచ్చి ఉంటుంది మీకు. నాకెట్లా వస్తుంది చెప్పండి? మీ ప్రాబ్లమ్స్ ఏంటనేది నాకెట్లా తెలుస్తుంది? ప్రాబ్లమ్స్ గురించి నేను మాట్లాడడం లేదు. ఒక డిపిడి అనేది ఇంత హెవీగా ఉన్నప్పుడు ఇన్ని ఏజెన్సీలు మారి వచ్చి ఉంటుంది అనేది ఒక ఐడియా ఉంటుంది కదా మీకు. అవును. సో షార్ట్ కట్గా మాట్లాడతాను మేడం, మీరు కూడా షార్ట్ కట్గా మాట్లాడండి. దాన్ని లెంత్గా లాగాలి అనుకుంటే నేను కూడా లెంత్గా లాగుతాను. అర్థం కాలేదు మీరు చెప్పింది నాకు. నేను మీరు దేని గురించి టాపిక్ మాట్లాడడానికి కాల్ చేశారో దాని గురించి షార్ట్ కట్లో చెప్తాను. ఓకే, చెప్పండి. మీరు అది అర్థం చేసుకుని షార్ట్ కట్లోనే ఫినిష్ చేసుకున్నారంటే ప్రాబ్లం లేదు. మీరు కూడా లెంత్గా మాట్లాడాలని ఫిక్స్ అయ్యారనుకున్నా కానీ అది కూడా నాకు ప్రాబ్లం లేదు. నేను కూడా గంటలు సాయంత్రం వరకు మాట్లాడతాను. దీన్ని ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత చెప్పారు? ఏంటి సార్? ప్రిన్సిపల్ అమౌంట్ ఒక్క నిమిషం చెప్తాను. మీ ప్రిన్సిపల్ అమౌంట్ 1,80,000 సార్. ఒక్కసారి మీ వెనకాల ఉండే అమ్మాయిని కొంచెం సౌండ్ తగ్గించుకోమని చెప్పండి సార్. ఆమె మా వెనకాల కాదు సార్ ఉంది, ఆమె కొంచెం నాకు ముందు ఉంది. మీరు చెప్పండి. ముందర వెనకాల మేడం, కొద్దిగా సౌండ్ తగ్గించుకోమని. మీకన్నా ఆమె సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది నాకు. ఓకే, నేను పెద్ద మాట్లాడతాను, మీరు చెప్పండి సార్. చెప్పండి. 1,70,000. దీన్ని 10%. 1,70,000 కాదు, 70 కాదు, 80. 1,80,000. సరే, 80 అనే పెట్టుకోండి. 1,80,000 అనుకుందాం. 1,80,000కి 10% సెటిల్మెంట్ చేయాలి మేడం. సార్ 10% సెటిల్మెంట్ ఎట్లా ఇస్తాను సార్? ఇప్పుడు మీరు ప్రిన్సిపల్ అమౌంట్ కి 10% సెటిల్మెంట్ అంటున్నారు మీరు. సార్ ప్రిన్సిపల్ అమౌంట్ కి అసలు సెటిల్మెంట్ ఎవరు ఇస్తారు చెప్పండి మీరు? సార్ అవుట్ స్టాండింగ్ ఎంత అని చెప్పండి. ఇప్పుడు ఒక్క నిమిషం. మీరు ప్రిన్సిపల్ అమౌంట్ కి సెటిల్మెంట్ 10% అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు మీరు ప్రిన్సిపల్ అమౌంట్ యూజ్ చేసుకొని ఎన్ని డేస్ అయింది? 682 డేస్ అయింది. పేమెంట్ చేయక 682 అంటే 2 ఇయర్స్ అయింది, అవునా కదా? 2 ఇయర్స్ అయింది. మరి 2 ఇయర్స్ నుండి ఆ సెటిల్మెంట్ ఏదో మీరు 2 ఇయర్స్ బిఫోరే ప్రిన్సిపల్ అమౌంట్ కి సెటిల్మెంట్ తీసుకొని పేమెంట్ చేసేయచ్చు కదా? చేసేయచ్చు కదా, అంటే అప్పుడు డబ్బులు లేవు కదా. ఓకే, ఇప్పుడు డబ్బులు ఉన్నాయా? 10% కానీ మీరు చెప్తేనే అరేంజ్ చేసుకుంటాను. 10% అసలు ప్రిన్సిపల్ అమౌంట్ కి 10% అసలు 10% సెటిల్మెంట్ ఎవరు ఇస్తారు మీరు చెప్పండి? సరే ఓకే, ప్రిన్సిపల్ అమౌంట్ వద్దులేండి. అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది? 1,40,000 మేడం. అవుట్ స్టాండింగ్ మేడం. అవుట్ స్టాండింగ్ 2,35,000. సరే, 2,35,000 ఉన్నారు కదా, దీనికి 10% చేయండి. ఏంటి 10%? 10% ఎట్లా ఇస్తారు సార్ అసలు సెటిల్మెంట్? ఇప్పుడు ప్రిన్సిపాల్ నుంచి ఇవ్వలేరు అన్నారు. సరే, అగ్రీ చేశాను. అసలు రాదు. అవుట్ స్టాండింగ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి కనుక్కోండి. మీరు ఏ బ్రాంచ్ కార్డ్ అయితే యూజ్ చేశారో ఆ బ్రాంచ్ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడి కనుక్కోండి. మేడం, నా ప్రిన్సిపల్ అమౌంట్ ఇంత యూజ్ చేశాను మేడం, నేను 1,80,000 యూజ్ చేశాను మేడం, ఈ అమౌంట్కి నాకు సెటిల్మెంట్ కావాలి, 10% కావాలి అని చెప్పేసి మీరు అడగండి. వాళ్ళు ఇస్తారేమో చెప్పండి. ఇప్పుడు రికవరీలో ఉంది కాబట్టి రికవరీ టీంతో మనం డీల్ చేస్తున్నాం కాబట్టి నేను నా ప్రాబ్లం రికవరీ టీం కలిపితే, ఎందుకంటే మీరు నా ప్రాబ్లం అడుగుతున్నారు, నా ప్రాబ్లం మీకు చెప్తున్నాను. మీరేం చేస్తారంటే ఈ ప్రాబ్లంని మీ మెయిల్ ద్వారా మీ బ్రాంచ్కి పంపిస్తారు. 2,35,000 ఉంది.
మీ అమౌంట్ 2,50,000 అనుకుందామండి, పర్లేదు, చార్జెస్ 2,50,000 అయింది అనుకుందాము, దానికి 10% మేడం. 10% అసలు ఎట్లా వస్తుంది? ఇప్పుడు ప్రిన్సిపాల్కి రాదన్నారు, అవుట్ స్టాండింగ్కి రాదంటున్నారు. రాదు సార్. ఇప్పుడు ఇదిగోండి, దేని అవుట్ స్టాండింగ్ అనే కాదు, ఇప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ 10% అసలు దేనికి రాదు సార్. అసలు మీరు ఒకసారి ఆలోచించండి, కావాలంటే నేను చెప్పేది కరెక్టో కాదా అనేది మీరే తెలుసుకుంటారు. ఇప్పుడు నేను కావాలనైతే అబద్ధం చెప్పను కదా, అవునా కదా? నేను అబద్ధం చెప్తే ఏమవుతుంది నాకు చెప్పండి? నాకైతే ఏం కాదు, ఇంకా బ్యాంకే అమౌంట్ వస్తుంది, అవునా కదా? మీ టోటల్ ఇప్పుడు సెటిల్మెంట్ ఎంతకు వస్తుంది అంటే మీకు 1,40,000 వస్తుంది సెటిల్మెంట్. 50% తీసుకుంటున్నారా? 50% తీసుకోవట్లేదు నేను, 40% తీసుకున్నాను. 40% తీసుకొని కావాలంటే 40% చెప్తున్నారా మేడం అవుట్ స్టాండింగ్ నుంచి? అవును. అవుట్ స్టాండింగ్ ఎన్ని డేస్ అయింది సార్ మీరు పేమెంట్ చేయక? సరే, ఇన్ని రోజులైంది, కరెక్టే, మీరు బాగానే చెప్తున్నారు, కరెక్ట్ గానే ఉంది. ఆర్బీఐ ఏం చెప్తుంది? ఏం చెప్తుంది? ఆఫ్టర్ రైట్ ఆఫ్ తర్వాత హెడెన్ చార్జెస్, ఎక్స్ట్రా చార్జెస్ ఇవన్నీ కస్టమర్ మీద పడవు అని చెప్తుంది. ఇక ఎక్స్ట్రా చార్జెస్ కాదు, ఎక్స్ట్రా చార్జెస్, అడల్ట్ చార్జెస్, డ్యూటీ చార్జెస్, లేట్ ఫీ చార్జెస్ ఏం లేవు ఇందులోనే. అర్థమైందా? మరి ఇంకేం చార్జెస్ ఉన్నాయి? మీరు యూజ్ చేసిన అమౌంట్ 1,80,000 ఉంది, నేను చెప్పింది 1,40,000. మరి ఎంత పెరిగింది? అక్కడ 50,000 పెరిగిందా? పెరగలేదు, తగ్గింది. 40,000 తగ్గింది, ఇంకా మీదే తగ్గిందా? అర్థమైందా? తగ్గింది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి కావాలి. ఎలా తగ్గుతుంది? ఎలా తగ్గుతుంది అంటారు ఏంటి సార్? మేడం 1,80,000 నా ప్రిన్సిపల్ అమౌంట్ అన్నారు. 1,80,000 మీ ప్రిన్సిపల్ అమౌంట్. అవుట్ స్టాండింగ్ 2,40,000 అన్నారు. 2,40,000. మరి పెరిగిందా తగ్గిందా? ఏంటి అర్థం కాలేదు. ప్రిన్సిపల్ అమౌంట్ నుంచి పెద్ద అమౌంట్ ఏది? అవుట్ స్టాండింగే కదా సార్. ప్రిన్సిపల్ మేడం గారు 1,80,000కి 2,40,000కి బిట్వీన్ వేరియేషన్ అమౌంట్ ఎంత ఉంది మేడం? 60,000 ఉంది. మరి 60,000 ఎక్స్ట్రా చార్జెసే కదా మేడం నాకు పడినట్టు. ఆ 60,000 మేము అసలు తీసేసినాం కదా సార్. ఎప్పుడు? ఆ 60,000 లేవు కదా. ఎప్పుడు తీశారు? అందుకనే కదా ఇప్పుడు మీకు 2,40,000కి సెటిల్మెంట్ అమౌంట్ 1,40,000 వచ్చింది. మేడం అదే అడుగుతున్నాను మేడం, సెటిల్మెంట్ మీరు డైరెక్ట్గా 40%లోకి వస్తున్నారన్నా కానీ ఆడ 60,000 కలుపుకొనే కదా మీరు చెప్తున్నారు నాకు. 60,000 కలుపుకొని ఎందుకు చెప్తాం? కలుపుకునే కదా మీరు సెటిల్మెంట్ చెప్తున్నారు. సార్ ఇప్పుడు ఇన్ని డేస్, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, మీరు ఒక 10,000 రూపీస్ నాకు ఇచ్చారనుకోండి, ఒక 10,000 ఇస్తే ఆ 10,000 నేను ఇప్పుడు ఇవ్వలేను సార్, నా దగ్గర ఇప్పుడు అమౌంట్ లేదు, కుదరదు సార్, నాకు ఒక 3-4 మంత్స్ పట్టవచ్చు, లేదా ఒక 1 ఇయర్ పట్టవచ్చు సార్, ఇట్లా నాకు సిచ్యువేషన్ బాగాలేదని చెప్పి నేను మీకు చెప్తాను. మీరేమంటారు? ఒక 3-4 ఇయర్స్ టైం పడుతుంది అని అంటే మీరేమంటారు? అట్లా కుదరదమ్మా, 3-4 ఇయర్స్కి కుదరదు, నేను ఇట్లా ఇవ్వలేను, నాకు కావాలి ఇప్పుడు ఎమర్జెన్సీ అర్జెంట్ అని చెప్పి అడుగుతారు. అడిగినప్పుడు నేను లేదు సార్, నా దగ్గర అమౌంట్ లేదని చెప్పేసి, నా దగ్గర అమౌంట్ లేదు, ప్లస్ నా సిచ్యువేషన్ కూడా బాగాలేదు సార్, ఇట్లా ఉంది నా సిచ్యువేషన్, నేను ఇప్పుడు పే చేయలేను సార్, అర్థం చేసుకోండి అని చెప్పి చెప్తాను. మీరేం చేస్తారు? అన్ని రోజులు అయితే కష్టం అమ్మా, కొన్ని డేస్ కావాలంటే ఒక 1 month 2 months టైం ఇస్తానని అని చెప్పి చూతారు, అవునా కాదా? ఇప్పుడు అన్ని డేస్ టైం ఇవ్వడానికి మీకు ఉండాలి కదా, టైం ఉండదు. కాబట్టి మీరు ఆల్మోస్ట్ ఒక 1 month 2 months అంటే ఎవరైనా టైం ఇస్తారు. ఇప్పుడు మీరు 2 years టైం తీసుకున్నారు కదా సార్. మంచి క్వశ్చన్ చేశారు మేడం. 2 years టైం తీసుకోలేదు, ఇక్కడ టైం నేను మీకు ఇచ్చాను. ఎలాగంటారా, మీ టైం ఎన్పిఏ వరకు ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే. ఆఫ్టర్ ఎన్పిఏ తర్వాత దీన్ని రైట్ ఆఫ్లో తీసుకుపోయిన తర్వాత మ్యాటర్ క్లియర్. అక్కడ కస్టమర్ ఇప్పుడే పే చేయలేడు, ప్రాబ్లమ్స్లో ఉన్నాడు, ఇది చాలా రోజులు పడుతుంది అని చెప్పేసి. అందుకే కదా ఆర్బీఐ ఏం చేసింది, ఇక్కడ బకెట్ ఎక్స్ నుంచి ఏమి ఎన్పిఏ వరకు తెస్తుంది. ఎన్పిఏ నుంచి మళ్ళీ ఏం చేసింది, రైట్ ఆఫ్లో తీసుకొచ్చింది. రైట్ ఆఫ్ నుంచి మళ్ళీ వింటేజ్ 1 తీసింది. ఆ వింటేజ్ 1 వస్తుందంటే ఆడ వింటేజ్ 1 వింటేజ్ 2లో వెళ్ళిన తర్వాత అప్పుడు కూడా కస్టమర్ దగ్గర డబ్బులు లేక కట్టుకోలేకపోతున్నాడు. కస్టమర్ ఇక్కడ టైం ఇస్తున్నాడు, బ్యాంక్ ఇక్కడ టైం ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏమంటారు సార్ మీరు? ఇంతకు 10% మేడం. 10% సెటిల్మెంట్ రాదు. అందుకే మీకు స్టార్టింగ్ లోనే చెప్పేశాను, షార్ట్ గా మాట్లాడతాను మేడం, షార్ట్ గా ఆన్సర్ ఇచ్చేయండి మేడం అని చెప్పి. నేను షార్ట్ గానే ఇచ్చేసాను కదా. సరే మేడం, వెయిట్ చేస్తాను మళ్ళీ. ఇంకా
వెయిట్ చేయడం కాదు సార్, నేను చెప్పేది వినండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఇప్పుడు మీరు 2,40,000 మీ టోటల్ అమౌంట్ ఉంది. అవును సార్. ఇప్పుడు మీరు 10% సెటిల్మెంట్ ఏ బ్యాంక్ వెళ్ళినా ఇవ్వరు. అసలు మీరు ఏ బ్రాంచ్కి వెళ్ళినా ఇవ్వరు, ఏ ఏజెన్సీకి వెళ్ళినా ఇవ్వరు. ఓకేనా? మీరు బ్రాంచ్కి వెళ్ళినా కానీ సెటిల్మెంట్ రాదు. ఎందుకంటే 10% సెటిల్మెంట్ ఇవ్వడు అసలు. సరే 15% ఇస్తారా? ఎంత? 15. సార్ 40% సెటిల్మెంట్ అనేది లాస్ట్ అండ్ ఫైనల్. అది కూడా మీ సిచ్యువేషన్ బాగాలేదని ఇక్కడ మీ డీపీడీ చూసి నేను ఇక్కడ ఇచ్చాను. ఇది కూడా ఇప్పుడు మా సార్ ఇంకా దానికంటే ఎక్స్ట్రా పెంచుతారు నేను చెప్పిన. మరి అది చేసేటప్పుడు మీరు ప్రిన్సిపల్ అమౌంట్ నుంచి ఒకసారి ఆ సెటిల్మెంట్ అమౌంట్ ఎంత అవుతుంది చెప్పండి, జస్ట్ క్యాల్కులేషన్. ప్రిన్సిపల్ అమౌంట్ ఎట్లా ఇస్తాను సార్? ఇప్పుడు ఇన్ని ఇయర్స్ టైం తీసుకున్నారు మీరు, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ తీసుకున్నారు కదా టైం. మరి 2 ఇయర్స్ నుండి మీరు పేమెంట్ చేయలేదు, 1 రూపీ కూడా పేమెంట్ చేయలేదు. అది ఇప్పుడు పేమెంట్ చేయనప్పుడు మరి ఎట్లా సార్ చెప్పండి? ఇప్పుడు ఎవరు చేస్తారు? మీరు తీసుకున్న అమౌంట్ ఎవరు చేయరు కదా, మీరే చేయాలి కదా ఎప్పటికైనా. మరి నా సివిల్ కెరియర్ నేనే పోగొట్టుకున్నాను కదా, నేను ఎందుకు ఇప్పుడు మొత్తం కడతాను? ఏంటి అర్థం కాలేదు. సివిల్ నాదే కదా పోయింది. సివిల్ మీద పోతుంది కాదనట్లేదు, కానీ ఇది బ్యాంక్ అమౌంట్ కదా సార్. ఇప్పుడు మీ ఓన్ అమౌంట్ అనుకోండి, మీరు ఎంత యూజ్ చేసుకోండి, పేమెంట్ చేసుకోండి, చేసుకోకపోండి, లేదంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైనా చేసుకోండి, మీరు ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు వన్స్ ఒకసారి మీరు బ్యాంక్ దగ్గర తీసుకున్నాక మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి కదా. బ్యాంక్కి నేను మినిమం పేమెంట్లు చాలా సార్లు కట్టాను కదా, ఆ లెక్కలు ఎక్కడికి పోయినాయి? మినిమం పేమెంట్స్ చాలా సార్లు కట్టుకోకుండా మీరు చాలా సార్లు కట్టుకోకుండా మీరు సెటిల్మెంట్ అమౌంట్ చేయొచ్చు కదా అప్పుడే. అదేదో సెటిల్మెంట్ అది ఎలా అవుతుంది? అప్పుడు మీరేమంటారు, బకెట్ ఎక్స్లో కానీ బకెట్ 1, బకెట్ 2, బకెట్ 3లో మీకు సెటిల్మెంటే రాదు అని చెప్పి అప్పుడు అంటారు. ఇప్పుడు ఏమంటారు, ఆ టైంలో చేసుకోవచ్చు కదా అప్పుడు అంటారు. నేనేమంటున్నాను, మినిమం అమౌంటే మీకు దాదాపు ఒక 10 నెలలు అలా నేను కట్టినప్పుడు అసలు అమౌంట్ నేను అక్కడే ఇచ్చేసినాను మీకు. ఇది ఇప్పుడు ఇచ్చేది నేను ఎక్స్ట్రా అమౌంట్. ఇది మీ అమౌంట్ మీకు వచ్చేసింది మినిమం అమౌంట్లో. మినిమం అమౌంట్ ఎప్పుడైతే కస్టమర్ మల్టిపుల్ డెప్త్లో వెళ్ళిన తర్వాత మినిమం పేమెంట్లు కొన్ని మంత్స్, ఒక్కొక్కరు కొంతమంది ఏం చేస్తారు 1 ఇయర్ కూడా 1.5 ఇయర్ కూడా మెయింటైన్ చేస్తారు. అంటే వాళ్ళకి ఐడియా లేక ఫోన్ కాల్స్ వద్దు, ఇంటికి రాకూడదు అనే ఉద్దేశంతో ఏం చేస్తారంటే ఇలా పేమెంట్ చేసుకుంటారు. నేనేం చేశాను, మీకు దీని గురించి నాకు నాలెడ్జ్ ఉన్నా కానీ నేనేం చేశాను, నా అమౌంట్ వస్తుంది, తీసుకుపోయినా వస్తుంది రాస్తా అని చెప్పేసి 10 months మినిమం కట్టుకొని పోయినప్పుడు ఎప్పుడైతే మీ అమౌంట్ వాడుకున్నాను చూసారా 1,40,000 రూపీస్, ఆ అమౌంట్ నేను విత్-ఇన్ 6 monthsలోనే మీకు క్లియర్ అయిపోయింది. కానీ ఇంకా మీరు ఇప్పుడు కూడా సెటిల్మెంట్లు అడిగేటప్పుడు ప్రిన్సిపాల్ నుంచి ఎలా అవుతుంది, ఇన్ని రోజులు మీకు టైం ఇచ్చాం కదా, దీనికోసం ఇంత రావాలి కదా అంటున్నారు చూసారా. ఇది రాంగ్. ఎందుకు అంటే మీకు మినిమం అమౌంట్లో నా దగ్గర నుంచి నా కార్డుకి ఇచ్చిన అమౌంట్ ఆల్రెడీ వచ్చేసింది. సో ఫైనల్గా దీన్ని ఒక క్లియరెన్స్ చేయడానికి కోసం ఏం చేస్తున్నారు, ఒక ఎన్ఓసి రావాలి, క్లియర్ చేయడానికి కోసం ఒక సెటిల్మెంట్లో కూడా ఏం చేస్తున్నారు, రైట్ ఆఫ్ సెటిల్మెంట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ప్రాపర్గా ఎన్ఓసి క్లోజ్ అవ్వదు. సివిల్లో వచ్చేసి ఇంకా కరెంట్ బ్యాలెన్స్ షో చేస్తూనే ఉంటుంది ఇన్ ఫ్యూచర్ ఎక్కడ పోయి చెక్ చేసినా కానీ. సో ఇదంతా ఉంది కదా మేడం, ఇక్కడ నేను ఎలా అగ్రీ చేయమంటారు? మీరు అన్నారు కదా బ్యాంక్ అమౌంట్ తీసుకుని తిరిగి ఇవ్వాలని. మరి నేను కట్టిన మినిమం అమౌంట్ ఎక్కడికి పోయింది? అది బ్యాంక్ అమౌంట్ కాదా? అది వేరే ఎవరి దగ్గర, అది వేరే ఏ చేతులకు వెళ్ళింది మళ్ళీ? లేదంటే ఇప్పుడు మినిమం అమౌంట్ కట్టింది బ్యాంకే కదా పోయింది మేడం. అదే ఆ మినిమం అమౌంట్ కట్టింది బ్యాంకే కదా పోయింది మీ అకౌంట్. సార్ ఇప్పుడు మీరు అమౌంట్ తీసుకున్నారు, పేమెంట్ చేసినారు, మినిమం అమౌంట్స్ కట్టాను అని చెప్పినారు. మినిమం అమౌంట్స్ కట్టినప్పుడు మీ అకౌంట్ లో నుంచి మైనస్ అవుతుంది కదా సార్. టోటల్ అమౌంట్ ఎంత? అది కూడా చూశాను మేడం, అది కూడా చూశాను. ఎక్కువ మైనస్ అవ్వట్లేదు మేడం. ఎక్కువ అవ్వట్లేదు మేడం. మీ ఛార్జెస్లే ఎన్ని ఉన్నాయో తెలుసా? జిఎస్టీలు అంట, ఎస్టీఎల్ అంట, సర్వీస్ ట్యాక్స్లు అంట, ఇంట్రెస్ట్ అంట, చెక్ బౌన్స్లు అంట, తర్వాత డిలే ఛార్జెస్, రోజుకు పెరిగిన ఆ ఛార్జెస్ అంట, ఇవన్నీ కలిపేసి దాదాపు నేను ఒకవేళ 30,000 కడుతున్నాను అనుకోండి, ఆ 30,000లో 25,000 రూపాయలు ఛార్జెస్ ఉన్నాయి మేడం. 5,000 రూపాయలు మాత్రం నాకు మైనస్ అవుతుంది. మరి ఈ 25,000 ఆడిపోయినాయి. ఇది నేను మీకు ఇచ్చేసినట్టే కదా.
అప్పుడు నేను కట్టినప్పుడు 30,000 కట్టినప్పుడు 5,000 రూపాయలు 25,000 రూపాయలు ఎక్కడికి అది షో చేయకుండా వెళ్ళిపోతున్నాయి చార్జెస్ అని చెప్పేసి. 5,000 రూపాయలు మాత్రం నా అకౌంట్లో వస్తున్నాయి. అలా నేను ఈ 30,000 4 నెలలు కడితేనే మీ లెక్క క్లియర్ అయిపోయింది కదా మేడం. అలాగే నేను 8 నెలలు కట్టాను, అప్పుడు ఆడిపోయింది ఆ అమౌంట్. ఇంకా నా అమౌంట్ ఏమో మళ్ళీ ఇలాగే షో చేస్తూనే ఉన్నారు. ఇంకా టోటల్ అమౌంట్ నుంచి మినిమం అమౌంట్ మైనస్ అయిందా లేదా అది చెప్పండి ఫస్ట్. ఎంత అయింది? 1,00,000 రూపాయలు ఉందనుకో, 1,00,000 రూపాయలు ఉందనుకోండి, 5,000 రూపాయలు మైనస్ అయింది అంటే 95 మాత్రం షో అయింది. కట్టింది ఎంత? 30,000. ఇంట్రెస్ట్ పడదా సార్ మరి? అదే కదా మేడం నేను అడుగుతున్నా. మీరు అంటున్నారు కదా బ్యాంకు నష్టాల్లో వస్తుంది, బ్యాంకుకు అమౌంట్ పోయింది అంటున్నారు కదా. ఈ 25,000 ఎక్కడ పోయినాయి? బ్యాంకే కదా పోయినాయి. బ్యాంక్ ఎందుకు పోతాయి? అయ్యో దేవుడా, మీకు అర్థమైందా? అర్థం కాలేదా? నాకు అర్థమైంది సార్ మీరు చెప్పింది. ఇప్పుడు మీరు 8 months కట్టారు, మినిమం అమౌంట్ 8 months కట్టారు అని నేను చెప్పారు. మినిమం అమౌంట్ 8 months కడితే 8 months కట్టాను మేడం. కాకపోతే ఇప్పుడు నా అమౌంట్ మైనస్ అవ్వాలి కదా, నేను కట్టిన దాంట్లో క్లియర్ అయిపోవాలి కదా నా టోటల్ అమౌంట్. కానీ క్లియర్ అవ్వకుండా ఆ అమౌంట్ ఎందుకు అంతే ఉందని చెప్పేసి అడుగుతున్నారు, అదే కదా? అదే అడుగుతున్నాను. 8 నెలలు 25,000 రూపీస్ ఇంటూ 8 months ఎంత అయింది? 5,000 ఇంటూ 8 months ఎంత అయింది చెప్పండి ఒకసారి. ఎంత సార్? ఎంత అమౌంట్? 25,000 ఇంటూ 8 ఎంత అయింది చెప్పండి. 25,000 ఇంటూ 8 months. ఒక్క నిమిషం. 2 lakhs. 2 lakhs. 5,000 ఇంటూ 8 months 4,000 రూపీస్ అంటే 1,40,000 రూపీస్లో నాది 40,000 మాత్రం మైనస్ అయింది. నేను కట్టింది ఎంత? 25 ఇంటూ 8 అని చెప్పారు. 40,000 మేడం. 25 ఇంటూ 8 2 lakhs. నేను మీకు ఇంట్రెస్ట్ మినిమం అమౌంట్ కట్టింది 2 lakh రూపీస్, నా అసలు బాకీ ఉండేదే 1,40,000. మీకు ఆ 8 నెలలను మీకు నేను ఎక్స్ట్రాగానే ఇచ్చేసాను. ఇప్పుడు మళ్ళీ తిరిగి మీకెందుకు సెటిల్మెంట్ నేను 40% 60% ఇస్తాను. ఆడియో విన్నారా? ఇక్కడ రికవరీ ఏజెంట్ ఏమంటున్నారు? 2 years నుంచి మనకు పేమెంట్ చేయడం లేదు. ఎందుకు చేయడం లేదు మీరు క్లియర్గా చెప్పండి అంటే, గత 2 సంవత్సరాల నుంచి మీ ప్రాబ్లమ్స్ గురించి కంప్లీట్గా చెప్పి వినిపించి మెయిల్ చేసి ఎక్స్ప్లెనేషన్ చేసి అన్నీ చేసేసినారు 2 సంవత్సరాల నుంచి మీరు. అయినా మళ్ళీ చూసారా కొత్తగా 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నారు రికవరీ ఏజెంట్స్? కాల్ చేసి మీ ప్రాబ్లం చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పకుండా నాకు ఎలా అప్డేట్ అవుతుంది అని చెప్తున్నారు. విన్నారు కదా? అంటే వీళ్ళకి మీరు 2 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాల తర్వాత ఫోన్ వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళకి అన్నీ తెలుసు, అన్ని అప్డేట్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు మళ్ళీ పదే అదే అడుగుతూ ఉంటారు. సో మీ దగ్గర నిజంగానే ఉంటే ఆ 2 years ఎందుకు ఆగుతారు? ఆ 2 yearsలో వాళ్ళకి సెటిల్మెంట్ వచ్చినా కానీ ఎందుకో చేసుకోకుండా ఉంటారు. వాళ్ళ దగ్గర అది సెటిల్మెంట్ చేసుకోవడానికి అంత అమౌంట్ ఉండదు. ప్లస్ వీళ్ళు అడిగే పర్సెంటేజ్ వాళ్ళు ఇవ్వరు, వాళ్ళు అడిగే పర్సెంటేజ్ వీళ్ళు చేసుకోలేరు. అందుకే ఇక్కడ 2 years అయింది. 2 years అవ్వడంలో కూడా ఆశ్చర్యం లేదు. కానీ ఇక్కడ పోయింది ఎవరిది? సివిల్ స్కోరు మన ఇండివిజువల్ది. ఎవరిదైతే పాన్ కార్డ్తో ఉందో వాళ్ళ ఇండివిజువల్దే మొత్తం కెరియర్ అవుట్, ఫుల్లీ డిఫాల్టర్ అయినారు. సో ఇక్కడ ఏదైనా కానీ పాన్ కార్డ్తో చేసిన వల్ల ఆ ఇండివిజువల్ మీదనే ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ఇక్కడ తప్పు చేసినారని చెప్పి కొంతమంది చెప్తుంటారు కామెంట్స్లో, కానీ తప్పు కాదు. ఆ పరిస్థితి మీకు రాలేదు. అది వచ్చిందంటే ఫ్రెండ్స్ మీకు కన్ఫామ్గా చెప్పగలుగుతాను, ఈ వీడియోలో ఆడియోలో మీరు కామెంట్ చేసి ఉంటారు కదా, అదే రోజు మళ్ళీ మీరు దేవుడు అంటారు. ఎందుకంటే రూల్స్ గురించి తెలియదు, తీసుకునేటప్పుడు మాత్రం రూల్స్ చదవరు, తీసుకోరు, మాట్లాడరు. కష్టం వచ్చినప్పుడు దీని గురించి వెతుకుతూ ఉంటారు. అందుకే మేము అందరికీ చెప్పేది ఒకటే, డబ్బులు తీసుకోండి కానీ అందరికీ పేమెంట్ చేయాల్సిందే. అది డబ్బు వాళ్ళవే, ఇవ్వాల్సిందే. కానీ లీగల్గా యాక్టివిటీస్ చేసే వాళ్ళని ప్రాపర్గా మీరు మాట్లాడి చేయండి. ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసి ఆర్బీఐకి విరుద్ధంగా చేసే వాళ్ళతో ఇలాగే ట్రీట్ చేయండి. డబ్బులు ఉంటే కట్టండి, లేకుంటే ఆనందంగా ఉండండి, రికవరీ టీమ్ ఉంటే కఠినంగా ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.